నమస్తే. మినీ నవల శీర్షిక మృదుల, రచన ఈతకోట రామారావు గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, గోడ గడియారం 4 గంటలు కొట్టింది. బాబోయ్, ఇక్కడి 4 అయిపోయింది. తను ఇంకా రాలేదని కాలేజీలో ఎంత హడావుడి చేస్తుంటారో అనుకుంటూ గబగబా అలంకరణ పూర్తి చేసుకుని ముందు గదిలోకి వచ్చింది మృదుల. వంటింట్లో కాఫీ కలుపుతున్న కృష్ణవేణి కూతురి హడావుడిని గమనించింది. మృదుల, ఒక్క క్షణం ఆగు, కాఫీ తెస్తున్నాను, తాగి విడదు గాని అని కేకబెట్టింది. అసలే ఆలస్యం చేస్తుంటే మళ్ళీ కాఫీ కూడానా అని మెల్లిగా గొణుక్కుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది మృదుల. ఇప్పుడు తను కాఫీ తాగకుండా వెళ్ళిపోతే తల్లి ఆ తర్వాత ఎంత రచ్చ చేస్తుందో మృదులకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే అసహనంగా వాచి చూసుకుంటూ కాఫీ కోసం వెయిట్ చేయసాగింది. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో కూతురు దగ్గరకు వచ్చింది కృష్ణవేణి. చీటికి మాటికి వాచి చూసుకుంటూ ముళ్ళ మీద కూర్చున్నట్లున్న మృదులను చూస్తూ, ఏమిటే అలా హైరాణ పడిపోతున్నావు, అవతల కొంపలేవో అంటుకుంటున్నట్లు, స్థిమితంగా కూర్చుని కాఫీ తాగు అంటూ కప్పుని మృదుల చేతికి అందించింది. 3 కాలేజీలో ఉంటానని చెప్పొచ్చాను ప్రిన్సిపల్ గారితో. ఇప్పటికే గంట ఆలస్యం. ఆవిడసలే బీపీ మనిషి, తెగ హడావుడి చేసేస్తూ ఉంటుంది అన్నది మృదుల తల్లితో. చాలే బడాయ్, ఒక్కదానివే కాలేజీని ఉద్ధరిస్తున్నట్లు అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది కృష్ణవేణి. మృదుల గబగబా కాఫీ తాగి కప్పు కిటికీలో పెట్టి నిల్చుంది. కృష్ణవేణి మధ్యాహ్నం కట్టి ఉంచిన మల్లెపూల మాల తీసుకొచ్చి కూతురి తల్లో తురుముతూ, ఈ ఉరుకులు పరుగులు ఏమిటే తల్లి అన్నది చిరాగ్గా. మరి నీ కూతురంటే ఏమనుకున్నావు? కాలేజీ కల్చరల్ కమిటీ సెక్రటరీ. ఈరోజు కాలేజీ ఫంక్షన్ అంతా నీ కూతురి చేతుల మీదుగానే జరుగుతూ ఉంటుంది, తెలుసుకో మరి అంటూ నవ్వి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని గుమ్మం వైపు కదిలింది. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు గిరుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చింది. కాలేజీలో ఫంక్షన్ పూర్తయ్యేసరికి 9 పైనే అవుతుందనుకుంటాను. నాన్న తొందరగా ఇంటికొస్తే కాలేజీ దగ్గరికి రమ్మని చెప్పు అన్నది తల్లితో. ఆ మాటలకు కృష్ణవేణి మొహం అప్రసన్నంగా మారింది. మీ నాన్నను నమ్ముకుంటే ఈ రాత్రికి నువ్వు ఇల్లు చేరినట్లే. ఆయనకి ఎంతసేపు ఆ పోలీస్ స్టేషనే ఇల్లు. దమ్మిడి ఆదాయం లేకున్నా క్షణం తీరికుండదు ఆయన గారికి. కిషోర్ని పంపిస్తానులే కాలేజీకి అని చెప్పింది. కిషోర్ మృదుల తమ్ముడు. ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం చదువుతున్నాడు. తల్లి మాటల్లో ధ్వనించిన నిరసన భావం, అక్కస్సు మృదుల గ్రహించింది. తల్లి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ అడిగింది, ఎందుకమ్మా నాన్నంటే అలా మండిపడతావు? సిన్సియర్గా డ్యూటీ చేయడం కూడా తప్పేనా నీ దృష్టిలో? కూతురు అలా నిలదీసి ప్రశ్నించడంతో కృష్ణవేణిలో కొంచెం కోపం చోటు చేసుకుంది. నా దగ్గర చెప్పకు ఆయన గారి గొప్పలు. ఎవరిని ఉద్ధరిస్తున్నది ఆయన సిన్సియారిటీ? ఈయన గారొక్కరూ నిజాయితీగా ఉంటే దేశం బాగుపడిపోతుందా? నిజాయితీని నమ్ముకుంటే ఏం మిగిలింది? 20 ఏళ్లుగా ఎదుగు బొదుగు లేని కానిస్టేబుల్ ఉద్యోగం, చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు, అంతే కదా. మనసులోని ఆవేదనను మాటల రూపంలో వెళ్ళగక్కింది కృష్ణవేణి. తండ్రిని అలా తీసేసినట్లుగా మాట్లాడటం మృదులకు బాధనిపించింది. ఏమిటమ్మా అలా అంటావు? నాన్న ఆస్తిపాస్తులైతే సంపాదించలేకపోయాడు గాని ఊళ్ళో ఆయనకి ఎంత మంచి పేరుందో నీకు తెలీదా? కానిస్టేబుల్ నారాయణరావు గారంటే కణకణ మండే నిప్పు అని, నిజాయితీకి ప్రతిరూపం అని వినలేదా నువ్వు? ఆ పేరు ముందు ఈ ఆస్తిపాస్తులు ట్రాన్స్ఫర్లు తృణప్రాయం కాదా చెప్పు? అయితే కృష్ణవేణి సంతృప్తి చెందలేదు ఈ మాటలతో. మీ నాన్నగారి గొప్పతనాన్ని నువ్వే మెచ్చుకోవాలి. ఆయనతో పాటు ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ ప్రమోషన్లు సంపాదిస్తున్నారు, ఆస్తులు జమ వేసుకుంటున్నారు, దర్జాగా ఉన్నారు. ఎందుకొచ్చిన నిజాయితీ అంది కోపంగా. తల్లితో వాదించి ఆమెను ఒప్పించగలిగే శక్తి తనకు లేదని మృదులకు తెలుసు. కానీ ఎప్పటికప్పుడు సమయం వచ్చినప్పుడల్లా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ దానివల్ల ప్రయోజనం శూన్యం. కృష్ణవేణి దృష్టి ఎప్పుడూ డబ్బు మీద, నగల మీద ఉంటుంది. ఆమె భర్త అందుకు పూర్తి విరుద్ధం. సరేలే, ఇప్పుడు నీతో వాదనెందుకు నాకు? మర్చిపోకుండా ఎవరినో ఒకరిని పంపించు కాలేజీ దగ్గరకు, లేకుంటే చీకట్లో నేను ఇబ్బందులు పడవలసి వస్తుంది అని తల్లితో చెప్పి చకచకా బయటకు నడిచింది మృదుల. 2 నిమిషాల్లో బస్టాప్కి చేరుకుంది. ఎక్కువసేపు నిరీక్షించవలసిన అవసరం లేకుండానే వెంటనే కాలేజీ వైపు వెళ్లే బస్సు దొరికింది. బస్సులో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. మృదుల ముందు సీట్లో కూర్చుని విశ్రాంతిగా వెనక్కి వాలింది. మృదుల మనస్సులో తల్లిదండ్రులు మెదిలారు. ఇందాక ఇంట్లో తల్లితో జరిపిన సంభాషణ గుర్తుకొచ్చింది. తల్లి మనసులో ఎప్పటి నుండో ఈ అసంతృప్తి చోటు చేసుకుని ఉంది. ఒక్క రోజులో, ఒక్క ప్రయత్నంలో అది అదృశ్యం కాదు.
కానీ తల్లి ప్రవర్తన, మాటల ధోరణి తండ్రిని అశాంతికి గురి చేస్తుంటాయి. ఈ విషయం మృదులకు బాగా తెలుసు. నారాయణరావు నిజాయితీపరుడు, నిక్కచ్చి మనిషి. 20 ఏళ్లుగా కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్క దమ్మిడి వెనకేసుకున్నది లేదు. ఉద్యోగంలో ఎదుగుదల లేదు. లంచాలకి ఆశించని మనిషి నారాయణరావు. చేయిచాచి ఎవ్వరినీ ఏనాడు ₹1 అడిగింది లేదు. ఎవరైనా ఇవ్వచూపినా స్వీకరించేవాడు కాదు. వట్టి చాదసపు మానవుడు, పోలీసు ఉద్యోగానికి అనర్హుడు అని నలుగురు నవ్వుతున్నా పట్టించుకునేవాడు కాదు. అవినీతిని, అక్రమాన్ని సహించటం, సమర్థించటం అతడికి అలవాట్లేదు. దొంగ కేసులు బనాయించటం, నిర్దోషులను సావగొట్టి బెదిరించటం, డబ్బు తీసుకుని నేరస్తులను వదిలివేయటం ఇవన్నీ నారాయణరావు సహించేవాడు కాదు. అవసరం అనుకుంటే ప్రతిఘటించేవాడు. ఈ కారణంగా తరచూ తన పై అధికారులతో గొడవలు పడుతూ ప్రమోషన్కి నోచుకోలేకపోయాడు. అంతేకాకుండా అధికారుల కన్నెరకు గురైనప్పుడల్లా ట్రాన్స్ఫర్లు అతడిని వరించేవి. తనకు గవర్నమెంట్ ఇచ్చే జీతంతోనే సంసారం గడుపుతూ కూతురు మృదులను, కొడుకు కిషోర్ను చదివించుకుంటూ వస్తున్నాడు. తన పిల్లలకు నీతిని, నిజాయితీని పాఠాలుగా నేర్పుతూ వచ్చాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని ఎదురుదెబ్బలు చవిచూసినా తన ఆశయాలని, సిద్ధాంతాలని విస్మరించేవాడు కాదు. ఈ కాలంలో అలాంటి మనుషులు ఉండటం విడ్డూరమని నలుగురు అనుకునే విధంగా ఉండేది నారాయణరావు వ్యక్తిత్వం, జీవన విధానం. అయితే నారాయణరావు భార్య కృష్ణవేణి మనస్తత్వం అతడికి పూర్తి వ్యతిరేకం. 25 ఏళ్లుగా ఎదుగు బదుగులేని భర్త ఉద్యోగం, చాలని జీతం ఇవన్నీ ఆవిడ మనసులో అసంతృప్తిని రోజు రోజుకు అధికం చేసేవి. భర్తతో పాటుగా ఉద్యోగంలో చేరిన అనేక మంది ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండటం, సొంత ఇల్లు ఏర్పరచుకోవటం, భార్యకు నగలు చేయించటం ఇవన్నీ కృష్ణవేణికి తెలుసు. అవన్నీ వాళ్ళు ఏ మార్గంలో సంపాదించగలిగారో కూడా ఆవిడికి తెలుసు. తన భర్త మాత్రం నీతి, నిజాయితీ అంటూ మడిగట్టుకుని బతుకుతూ ఒక్క నయా పైసా వెనకేయకపోవటం, తన వంటి మీద ఒక్క కాసు బంగారం లేకపోవటం, చాలని జీతం రాళ్లతో ఇబ్బందులు పడటం ఆమెను తీవ్రమైన అసంతృప్తికి గురి చేసేవి. నలుగురు నడిచే దారిలో నడవకుండా తనను, పిల్లలను కష్టాల కాపురం చేస్తున్న భర్త పట్ల ఆమెకు తెలియకుండానే అసంతృప్తి భావం ఏర్పడిపోయింది. అశాంతితో అలమటించేది. ఈ అసంతృప్తి, అశాంతి కారణంగా తరచూ భర్తతో పోట్లాటకు దిగేది. మాటలతో అతడిని హింసించేది. ఇలాంటి సంసారం చేయడం కంటే చావటం మేలని అప్పుడప్పుడు భర్తను బెదిరించేది, దెప్పి పొడిచేది. ఇన్నేళ్లు కాపురం చేసినా భార్య తనను, తన మనస్సుని అర్థం చేసుకోలేకపోవడం నారాయణరావుకి బాధ కలిగించేది. అయితే భార్యతో వాగ్వివాదానికి దిగేవాడు కాదు. అందువల్ల ఆవిడ అసంతృప్తిని, ఆగ్రహాన్ని రెట్టింపు చేయడం తప్ప వేరే ప్రయోజనం ఉండదని ఆయనకు తెలుసు. భార్య ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని రకాలుగా దెప్పి పొడిచినా మౌనంగా సహించటం, భరించటం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో మృదుల తల్లికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసింది. అయితే వాటి వల్ల అంత ప్రయోజనం లేదని గ్రహించి క్రమక్రమంగా ఆ ప్రయత్నాలు విరమించుకుంది. తల్లి మనసులో తండ్రి పట్ల అసంతృప్తి భావం, జీవితం పట్ల అశాంతి చోటు చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు తన మాటల వల్ల అవి తొలగిపోతాయన్న విశ్వాసం లేదు మృదులకు. అయితే తండ్రి పట్ల మాత్రం మృదుల మనసంతా జాలితో నిండి ఉండేది. నిజాయితీని నమ్ముకుని బతికే తండ్రి అంటే మృదులకు చాలా ఇష్టం, గౌరవం. తండ్రి మనస్తత్వమే మృదులకు కూడా వచ్చింది. జీవితం పట్ల, జీవిత విలువల పట్ల ఆమె కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. కొన్ని ఆశయాలు ఆమె మనసులో ఇప్పటికే చోటు చేసుకుని ఉన్నాయి. విమెన్స్ కాలేజ్ కండక్టర్ అరుపుతో ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది మృదుల. త్వరగా బస్ దిగి కాలేజీ వైపు నడక సాగించింది. అక్కడి నుండి దాదాపు 100 గజాల దూరంలో ఉంది కాలేజీ. తను ఇంకా రాలేదని ప్రిన్సిపల్, ఫ్రెండ్స్ ఎంత తిట్టుకుంటున్నారో అనుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ 5 నిమిషాల్లో కాలేజీ బిల్డింగ్ చేరుకుంది మృదుల. కాలేజీ ముఖద్వారం దగ్గర కొంతమంది విద్యార్థినులు చాలా హడావిడి పడుతున్నారు. ఆ రోజు ఫంక్షన్కి సంబంధించిన బ్యానర్లు కట్టించే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారంతా. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చక్కగా పొందిగ్గా రాసిన అక్షరాలతో ఒక బ్యానర్ అప్పటికే కట్టి ఉంచారు ముఖద్వారానికి. హాయ్ మృదుల, యు ఆర్ లేట్ బై 1.5 hours. మృదులను చూస్తూనే గట్టిగా అరిచింది ఒక ఫ్రెండ్. బెటర్ లేట్ దెన్ నెవర్ ఇంకో ఫ్రెండ్ కేకేసింది. మృదుల నవ్వుతూ, ఏడిశారు గాని చీఫ్ గెస్ట్ కి స్వాగతం పలికే బ్యానర్ ఇంకా కట్టలేదేమిటే అని ప్రశ్నించింది అరుణ అనే అమ్మాయిని. నీకేం తల్లి, హాయిగా ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుని పెళ్లి చూపులకు వచ్చినంత ముద్దుగా వేయించేశావు. మరి మేమేమో మధ్యాహ్నం నుండి ఎండలో పడి ఈ బ్యానర్లు, స్టేజీ అలంకరణతో చస్తున్నాం అన్నది.
ఎందుకు ఎలా ఏడుస్తావు దాని మీద పడి? ఉదయం నుండి రిహార్సల్స్ అంటూ ఇది ఇక్కడే ఉండిపోయిందిగా అంటూ సమర్థించింది సరళ అనే విద్యార్థిని. మృదుల వాళ్ళ మాటలు పట్టించుకోకుండా బ్యానర్ ఎత్తి సరిపోయిందా లేదా అని తలపైకెత్తి చూసింది. కరెక్ట్గానే ఉందనిపించడంతో సరళ వైపు తిరిగి ఈ రెండో బ్యానర్ దీనిపైన కట్టించండి సరిపోతుంది అని చెప్పింది. ఆ ప్రయత్నాలలో పడ్డారు మిగతా వాళ్ళు. మృదుల, నువ్వు ఇంకా రాలేదని మన రోడ్ రోలర్ గారు ఇందాకటి నుండి తెగ ఆరాటపడిపోతూ ఉంది. మేము ఎంతమందిమి ఎంత సర్వీస్ చేస్తున్నా నువ్వు లేకపోతే ఆవిడ తెగ ఫీల్ అయిపోతోంది. ముందు వెళ్ళి ఆమె కనిపించవే అరుణ చెప్పింది. ప్రిన్సిపల్ సుకుమారికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు రోడ్ రోలర్. పేరుకి ఆవిడ సుకుమారైనా విగ్రహం మాత్రం భారీగా ఉంటుంది. కొద్ది దూరం నడిచిందంటే చాలు విపరీతంగా ఆయాసపడిపోతుంది. మృదుల అరుణను మందలించింది. నోర్మొయ్యవే రాక్షసి, పాపం పెద్దవాడిని పట్టుకుని రోడ్ రోలర్ అంటూ ఎగతాళి చేస్తావా? బ్యానర్ కట్టడం పూర్తి చేసి కిందికి దిగారు విద్యార్థినులు. సరళ ఆయాసపడుతూ మృదుల భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుని నిల్చుంది. అది సరేనే మృదుల, మనకిది ఆఖరి సంవత్సరం. మరో నెలలో పరీక్షలు కాగానే ఈ కాలేజీతో మనకు రుణం తీరిపోతుంది. మనం చేస్తున్న ఆఖరి ఫంక్షన్ ఇది. దీనికి చీఫ్ గెస్ట్గా ఏ సినిమా హీరోనో హీరోయిన్నో ఆహ్వానించకుండా జడ్జి గారిని పిలవటం ఏమిటే? సభ అంతా నీరాలకం పోడుతుందేమో అన్నది సరళ మృదులతో. మృదుల సరళ తల మీదుగా గట్టిగా మొట్టింది. ఏడిసావు, సినిమా వాళ్ళు చేంజ్ చేస్తారే, ఉత్సవ విగ్రహాల్లా నిలబడతారు తప్ప. జడ్జి స్వర్ణకుమారి గారిని గురించి నీకు తెలియదు. వృత్తి ధర్మానికి అంకితమైన మహోన్నత వ్యక్తి ఆవిడ. ఎంతోమందికి న్యాయం చేకూర్చింది. ముఖ్యంగా మహిళల పట్ల జరిగే అన్యాయాలను అత్యాచారాలను ఆవిడ సహించదు. దోషులు ధనవంతులైనా పలుకుబడి గలవారైనా ఆవిడ తీర్పు ముక్కుకు సూటిగా ఉంటుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆవిడది. ఈరోజు మనం జరుపుకుంటున్నది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అలాంటి వాళ్ల సందేశం, సలహాలు మనలాంటి యువతులకు ఎంతో అవసరం. మన జీవిత గమ్యాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోవటానికి అలాంటి వాళ్ల ఉపన్యాసాలు ఎంతో దోహదం చేస్తాయి అని బదులిచ్చింది మృదుల. సరళ చెంపలేసుకుని చేతులు కట్టుకుని, నీరకపోయి అడిగానే తల్లి, ఎంత పెద్ద క్లాస్ తీసుకున్నావు అంటూ బుగ్గమూతి పెట్టింది. మృదుల, రోడ్ రోలర్ వస్తుంది చూడు, నీకోసమే అనుకుంటాను అన్నది అరుణ. మృదుల తలదిప్పి చూసింది. ప్రిన్సిపల్ బగరుస్తూ వడివడిగా వచ్చింది అక్కడికి. మృదులను చూడగానే ఆవిడ మొహంలో సంతోషం చోటు చేసుకుంది. అమ్మయ్యా వచ్చేసావా అన్నది సంతృప్తిగా. మృదుల నవ్వుతూ, ఎందుకు మేడం అలా కంగారు పడిపోతారు? ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి. ఈరోజు ఫంక్షన్ గ్రాండ్గా జరిగిపోతుంది. మన కాలేజీకి మీకు మంచి పేరు వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నది. ప్రిన్సిపల్ సుకుమారి ఆప్యాయంగా మృదుల భుజం తడుతూ, నువ్వున్నావనే ధైర్యంతోనే ఇంత పెద్ద ప్రోగ్రాంకి అంగీకరించాను. నువ్వు కనిపిస్తుంటే ఏదో ధైర్యంగా ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఈ కోతిముఖను చూసినప్పుడల్లా కాస్త భయంగా ఉంటుందనుకో అన్నది అరుణ సరళ వైపు పోరగా చూస్తూ. ఆ మాటలకు సరళ ఉడుక్కుంది. అన్యాయం మేడం, ఉదయం నుండి ఎంత కష్టపడి పనిచేస్తున్నామో చూస్తూ కూడా మీరిలా మాట్లాడటం. మా పేరెంట్స్ని అడిగి చూడండి, ఇంట్లో ఎప్పుడైనా ఇంతగా కష్టపడ్డామేమో. సుకుమారి నవ్వింది. సరదా కన్నాళ్ళే గర్ల్స్, మీరందరూ కోఆపరేట్ చేస్తేనే కదా మృదుల ఇదంతా జరిపిస్తున్నది. మేడం, నేను ఆడిటోరియం దగ్గరికి వెడుతున్నాను. నాటిక రిహార్సల్స్, మేకప్ ఎంతవరకు వచ్చాయో చూస్తాను అంటూ ప్రిన్సిపల్తో చెప్పి ఆడిటోరియం వైపు నడిచింది మృదుల. కొంతమంది విద్యార్థినులు మృదులను, మరికొంతమంది ప్రిన్సిపాల్ను అనుసరించారు. మృదుల ఆడిటోరియం దగ్గరకు చేరుకుని గ్రీన్ రూమ్లోకి ప్రవేశించింది. నాటికలో పాల్గొంటున్న పాత్రధారులకు మేకప్ జరుగుతూ ఉంది. కొంతమంది నాటికలో తమ పోర్షన్ని రిహార్సల్స్ చేసుకుంటూ తిరుగుతున్నారు. మృదుల మేకప్ మ్యాన్ దగ్గరికి నడిచింది. 6 గంటలకంతా అందరి మేకప్ పూర్తయిపోతుంది కదూ అని అడిగింది. తప్పకుండా బదులిచ్చాడతడు. మృదుల సంతృప్తిగా తలపంగించి నాటికలో పాల్గొంటున్న తన ఫ్రెండ్స్ దగ్గరకు నడిచింది. ఏమీ ప్రాబ్లమ్స్ లేవు కదా, అందరికీ పోర్షన్స్ కంఠతా వచ్చేసినట్లే కదా అని ప్రశ్నించింది ఒక అమ్మాయిని. నో ప్రాబ్లం మృదుల, అందరం పర్ఫెక్ట్గా ఉన్నాం అని సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి. మగవేషం ధరించి ఉన్న ఒక అమ్మాయి పరుగున వచ్చి మృదులను కౌగిలించుకుంది. ఏ రాధిక, ఏమిటిది? ఆమె కౌగిలి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అడిగింది మృదుల. రాధిక నవ్వుతూ, ఈ వేషం ప్రభావం అనుకుంటాను, నిన్ను చూడగానే కౌగిలించుకోవాలని మూడొచ్చేసిందో ఈ మృదుల అన్నది. మృదుల రాధిక భుజం మీద గట్టిగా గిచ్చింది. ఈ మూడ్స్, నటన అంతా స్టేజి మీద ప్రదర్శించవే తల్లి, ప్రైజ్ అయినా వస్తుందేమో అన్నది.
అంతా పక్కున నవ్వారు. ఇంతలో ప్రిన్సిపల్ సుకుమారి ఆ గదిలోకి ప్రవేశించింది. మృదుల, జడ్జి స్వర్ణకుమారి గారింటి దగ్గర నుండి ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. ఆవిడ సరిగ్గా 6:15కంతా కాలేజీలో ఉంటారట. మనం సరిగ్గా 6:30కి ప్రోగ్రాం స్టార్ట్ చేయవచ్చు కదా అని ప్రశ్నించింది మృదులను. షూర్ మ్యామ్, మన వాళ్ళంతా రెడీగానే ఉన్నారు. నేను స్టేజీ దగ్గరికి వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చూస్తాను, మీరు రండి అని ప్రిన్సిపాల్తో కలిసి స్టేజ్ మీదకు వెళ్ళింది మృదుల. అప్పటికే స్టేజీ అలంకరణ పూర్తయింది. స్టేజీ మీద వెనుక కర్టెన్ మీద బంతిపూలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే అక్షరాలు అందంగా కూర్చబడి ఉన్నాయి. స్టేజీ ముందు భాగాన కాలేజ్ డే అనే అక్షరాలతో బ్యానర్ కట్టబడి ఉంది. స్టేజీ మీద టేబుల్, కుర్చీలు సర్ది ఉన్నాయి. చాలా మంది విద్యార్థినులు ఆడిటోరియంలో కుర్చీలు వరుసలో సర్దుతున్నారు. అక్కడి ఆర్గనైజేషన్ మృదులకు సంతృప్తిని ఇచ్చింది. ప్రిన్సిపల్ అభినందనపూర్వకంగా మృదుల వంక చూస్తూ, ఏమో అనుకున్నాను గాని మన కోతిముఖ బాగానే చేస్తున్నారు మృదుల. మృదుల నవ్వి ఊరుకుంది. 6 గంటలకంతా ఆడిటోరియం దాదాపుగా నిండిపోయింది. రకరకాల దుస్తులు ధరించిన విద్యార్థినులతో హాలు కళకళలాడుతూ ఉంది. కొంతమంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా వచ్చారు. విద్యార్థినుల నవ్వులతో, కేరింతలతో ఆడిటోరియం అంతా కోలాహలంగా ఉంది. జడ్జి స్వర్ణకుమారి రాక కోసం ఎదురుచూస్తూ ప్రిన్సిపల్, మృదుల ఆడిటోరియం బయట నిల్చుని ఉన్నారు. సరిగ్గా 6:15కి కాలేజీ ఆవరణలో ప్రవేశించింది జడ్జి గారి నల్ల అంబాసిడర్ కారు. ఆడిటోరియం ముందు ఆగింది కారు. డ్రైవర్ దిగి డోర్ తెరిచి పట్టుకోగానే కారులో నుండి దిగింది జడ్జి స్వర్ణకుమారి. ఆమెకు ఎదురెళ్లి నమస్కరించి ఆహ్వానం పలికింది ప్రిన్సిపల్. మృదుల కూడా ఆమె వెనకే నడిచి స్వర్ణకుమారికి వినమ్రంగా నమస్కరించింది. స్వర్ణకుమారి చిరునవ్వుతో వారిరువురికి ప్రతినమస్కారం చేసింది. ఐ థింక్ ఐఎమ్ నాట్ లేట్, వాళ్లతో పాటు నడుస్తూ అన్నది స్వర్ణకుమారి. లేదండి, ప్రోగ్రాం సరిగ్గా 6:30కి ప్రారంభించాలని అనుకుంటున్నాం అని బదులిచ్చింది ప్రిన్సిపల్. ఆ తర్వాత ప్రిన్సిపల్ మృదులను స్వర్ణకుమారికి పరిచయం చేసింది. ఈ అమ్మాయి మృదుల, ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాలేజీ కల్చరల్ కమిటీ సెక్రటరీ అన్నది. స్వర్ణకుమారి మృదుల వంక చూస్తూ, అవునవును గుర్తుంది, ఆ రోజు నన్ను ఆహ్వానించడానికి మీతో పాటు మా ఇంటికి వచ్చింది కదూ? అవునన్నట్లు తలాడించింది మృదుల. జడ్జి స్వర్ణకుమారి మృదులను బాగా ఆకట్టుకుంది. ఆమెను ఎంత చూసినా తనివి తీరటం లేదు మృదులకు. దాదాపు 40 ఏళ్లుంటాయి స్వర్ణకుమారికి. పట్టు చీరలో నిండుగా హుందాగా ఉంది. ఎర్ర సింధూరం ఆమె నుదుటి మీద వింత శోభను చేకూరుస్తుంది. ముఖంలో అనిర్వచనీయమైన తేజస్సు, కళ్లల్లో గాంభీర్యం, తీక్షణత తొణికిసలాడుతున్నాయి. జడ్జిగా ఆమె పేరు ప్రఖ్యాతులను, ప్రతిభా పాటవాలను గురించి విన్నది మృదుల. మనసులో ఆమె అంటే మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆమెను ప్రత్యక్షంగా చూడటంతో ఆ అభిమానం ఆరాధనగా మారింది. స్టేజ్ ముందు వేసిన కుర్చీలలో జడ్జిగారిని కూర్చోబెట్టింది ప్రిన్సిపల్. తర్వాత తను ఆమె పక్కనే కూర్చుంది. ప్రోగ్రాం ఏర్పాట్లు చూడటానికి స్టేజ్ పైకి ఎక్కింది మృదుల. జడ్జి స్వర్ణకుమారి ఆడిటోరియంలో ప్రవేశించడంతో విద్యార్థినులు గలాబా తగ్గించి క్రమశిక్షణతో కూర్చున్నారు. స్టేజ్ మీద ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ హడావుడిగా కిందికి పైకి తిరుగుతున్నది మృదుల. కాలేజీకి సంబంధించిన విషయాలను ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకుంటూ ఉంది స్వర్ణకుమారి. అప్పుడప్పుడు ఆమె దృష్టి మృదుల మీదికి వెడుతూ ఉంది. అరేంజ్మెంట్స్ చూస్తూ అందరికీ ఆదేశాలు ఇస్తూ చకచకా తిరుగుతున్న మృదుల జడ్జి స్వర్ణకుమారిని బాగా ఆకర్షించింది. అందంగా ఉంది అని చెప్పలేం, కానీ మృదులలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. కట్టుకున్నది కాటన్ చీర అయినా చాలా పొందిగ్గా చక్కగా ఉంది. మంచి కమాండింగ్ పవర్ ఉన్న అమ్మాయిగా అనిపించింది స్వర్ణకుమారి మనస్సుకి. ఎందుకో ఆ అమ్మాయి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలనిపించింది. ఈ అమ్మాయి మంచి యాక్టివ్గా ఉంది కదండి? మృదుల వంక చూపిస్తూ ప్రిన్సిపల్ని అడిగింది స్వర్ణకుమారి. అవునండి, కల్చరల్ యాక్టివిటీస్లోనే కాదు, చదువులో కూడా చాలా చురుకైన అమ్మాయి మృదుల. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. చాలా తెలివితేటలున్నాయి. అణకువ, మంచితనం, అవసరమైనప్పుడు మొండి ధైర్యం అన్నీ ఉన్నాయి మృదులలో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. ఈరోజు ప్రోగ్రాం మొత్తం తనే ఆర్గనైజ్ చేసింది. అంతేకాదు తను మంచి రచయిత్రి కూడా. ఈరోజు ప్రదర్శించబోయే నాటికను తనే రాసి డైరెక్ట్ చేసింది. ప్రిన్సిపాల్ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నది మృదులను గురించి. శ్రద్ధగా వింటున్నది జడ్జి స్వర్ణకుమారి. మృదుల స్టేజ్ మీదకు వచ్చి మైక్ ముందు నిల్చుంది. గుడ్ ఈవినింగ్. ఈనాటి మన కాలేజీ డే ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ స్వర్ణకుమారి గారికి, కళాశాల ప్రిన్సిపల్ సుకుమారి గారికి, సహ విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు నా నమస్కారములు. ముఖ్య అతిథి జడ్జి స్వర్ణకుమారి గారిని, ప్రిన్సిపాల్ గారిని వేదికపైకి వచ్చి తమ స్థానాలను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
అని ఆహ్వానం పలికి పక్కకు తప్పుకుంది మృదుల. స్వర్ణకుమారి తన కుర్చీలో నుండి లేచి నిలబడి వేదిక ఎక్కసాగింది. ప్రిన్సిపాల్ ఆమెను అనుసరించింది. విద్యార్థినుల కరతాళధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది. స్వర్ణకుమారి సభికులకు నమస్కరించి వేదిక మీద మృదుల చూపించిన కుర్చీలో కూర్చుంది. ఆ పక్కనే ఉన్న ఇంకో కుర్చీలో ప్రిన్సిపాల్ కూర్చుంది. మృదుల మళ్లీ మైక్ ముందుకొచ్చింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇలాంటి ఉత్కృష్టమైన రోజునే మన కాలేజీలో కూడా జరుపుకోవటం చాలా ముదావహం. పైగా ఇలాంటి రోజున మహిళా లోకం గర్వించదగ్గ జడ్జ్ స్వర్ణకుమారి గారు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రావటం మనకందరికీ గర్వకారణం. విద్యార్థుల చప్పట్లు. ఒక్క క్షణం ఆగి మళ్లీ కొనసాగించింది మృదుల. సమాజంలో మహిళల స్థానం, వారి పరిస్థితులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాయో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్త్రీలపై అత్యాచారాలు, వరకట్నపు చావులు, హత్యలు గురించి మనం ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం, వింటున్నాం. ప్రభుత్వం ఎన్ని శాసనాలు చేసినా, ఎంత సహకారం అందించినా మహిళల జీవన స్థితిలో మెరుగు కనిపించడం లేదు. తరతరాలుగా దోపిడీకి గురవుతున్న ఒకే ఒక వర్గం స్త్రీలు అని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పిన మాట ఈనాటికి వాస్తవమై ఉందంటే మనం సిగ్గుపడవలసిన విషయం ఇది. మహిళల్లో చైతన్యం, మానసిక విప్లవం ఎంతో అవసరం. సాంప్రదాయపు సంఖ్యలను ఛేదించుకుని ప్రగతి పథంలో మహిళా లోకం పయనించాలి. అందుకు పునాదులు మన విద్యార్థి లోకం వెయ్యాలి. మనం ఆదర్శవంతంగా ఆశయాలకు అంకితమై జీవన పథాన నడవాలి. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఆర్యోక్తి సమాజంలో భాసిల్లేటట్లుగా మనం కృషి చేయాలి. ఈ విషయంలో జడ్జి స్వర్ణకుమారి గారు మనకు తన అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను అంటూ స్వర్ణకుమారి వైపు చూసి పక్కకు తప్పుకుంది మృదుల. జడ్జి స్వర్ణకుమారి మైక్ ముందుకొచ్చి నిలబడి సభికులకు నమస్కరించింది. తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ మహిళా కళాశాల వార్షికోత్సవం నిర్వహించడం కాకతాళీయమో కాదో నాకు తెలియదు, కానీ చాలా సందర్భోచితంగా ఉందని మాత్రం చెప్పగలను. సమాజంలో నేటి మహిళల స్థితిగతులను గురించి, వారి సమస్యల గురించి మీ కల్చరల్ సెక్రటరీ మృదుల అతి క్లుప్తంగా చెప్పినా భావగర్భితంగా ఆలోచింపజేసే విధంగా చెప్పింది. తను చెప్పినట్లుగా నేటి మహిళా లోకంలో మానసిక విప్లవం, భావచైతన్యం ఎంతో అవసరం. ఇది చట్టాల ద్వారానో శాసనాల ద్వారానో సాధ్యమయ్యేది కాదు. ఈ మార్పు సమాజంలో నుండి రావాలి, మహిళల మనస్సులో నుండి జనించాలి. అన్యాయాలను ఎదిరించడం, అణగదొక్కే విధానాలను, సాంప్రదాయాలను నిరసించడం జరగాలి. కర్మ సిద్ధాంతం చైతన్య భావాలను సమాధిగడుతున్నది. మన బతుకు, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే సత్యాన్ని ప్రతి మహిళ గుర్తించాలి. ప్రభుత్వపరంగా, చట్టపరంగా సహాయ సహకారాలు అందించడానికి మాలాంటి అధికారులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. స్వర్ణకుమారి ఉపన్యాస ధోరణి సభికులను బాగా ఆకట్టుకుంది. ఆమె వాగ్ధాటి, సోదాహరణంగా కొన్ని సమస్యలను, వాటి పరిష్కారాలను ఆమె వెల్లడించిన తీరుకి సభికులు ఆనందాతిశయంతో హర్షధ్వానాలు చేశారు. స్వర్ణకుమారి ఉపన్యాసం వల్ల మృదుల బాగా ప్రభావితురాలైంది. లాయర్ కావాలనే ఆలోచనకు ఆ క్షణంలోనే మనస్సులో బీజం పడింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ 2 మాటలు మాట్లాడి కళాశాల వార్షిక నివేదిక సమర్పించింది. మృదుల మళ్లీ మైక్ ముందుకు వచ్చింది. ఇప్పుడు కళాశాల విద్యార్థినులచే ఫ్యాన్సీ డ్రెస్లు, ఆ తర్వాత మేలుకొలుపు అనే నాటిక ప్రదర్శింపబడతాయి. అందరూ తిలకించి ఆనందించి ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన అని అనౌన్స్ చేసింది. స్వర్ణకుమారి, ప్రిన్సిపాల్ స్టేజ్ దిగి ముందు వరుసలోని తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. 10 నిమిషాల అనంతరం ఫ్యాన్సీ డ్రెస్లు ప్రారంభమయ్యాయి. దాదాపు 15 మంది విద్యార్థినులు రకరకాల వేషధారణ గావించి అందర్నీ అలరించారు. ఫ్యాన్సీ డ్రెస్లలో కేవలం వినోదాన్ని అందించే చార్లీ చాప్లిన్, సోది చెప్పే మనిషి, పిచ్చివాడు, రాజకీయ నాయకుడు లాంటి పాత్ర పోషణకే కాకుండా ఉత్తేజపరిచే ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, మదర్ థెరీసా లాంటి పాత్రలు కూడా ప్రదర్శించడం స్వర్ణకుమారి మనస్సుని బాగా ఆకట్టుకుంది. ఫ్యాన్సీ డ్రెస్ల కార్యక్రమం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పటానికి ఈ సభలో మారుమోగిన హర్షధ్వానాలే తార్కాణం. ఆ తర్వాత మేలుకొలుపు నాటిక ప్రదర్శన ప్రారంభమైంది. 8 మంది పాత్రధారులతో దాదాపు 40 నిమిషాలు సాగింది ఆ నాటిక. సమాజాన్ని ప్రతిబింబించే రీతిలో సాగింది ఆ నాటిక రచన. పాత్రలు పాత్రలుగా కాకుండా నేటి సమాజంలోని వివిధ వ్యక్తులను ప్రతిబింబించాయి. అన్యాయానికి గురవుతున్న వివిధ వర్గాల స్త్రీ పాత్రలు ఆ నాటికలో ప్రధాన ఆకర్షణ.
అన్యాయానికి తలవగ్గి బతకకుండా, జీవితం బలి తీసుకోకుండా విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకుని బతుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్న మహిళల కథ ఆ నాటిక ఇతివృత్తం. నాటిక జరుగుతున్నంతసేపు ప్రేక్షకులు మంత్రముగ్ధులై కుర్చీల్లో కదలకుండా కూర్చున్నారు. సహజంగా ఎంతో అల్లరి చేసే ఆకతాయి విద్యార్థినులు కూడా ఆ నాటికలో లీనమైపోయారు. వాటిలో సంభాషణలు తుపాకీ గుళ్లలా పేలాయి. ప్రతి సంభాషణ గుండెను స్పృశించే శక్తి కలిగి ఉంది. కొన్ని సంభాషణలకు విద్యార్థినులు తీవ్రంగా స్పందించి హర్షధ్వానాలతో, కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జడ్జి స్వర్ణకుమార్ని కూడా ఆ నాటిక బాగా ఆకట్టుకుంది. రియలీ ఫెంటాస్టిక్ ప్రిన్సిపాల్తో అన్నది. ఆ తర్వాత బహుమతి ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ పోటీల్లో గెలుపొందిన అనేక మంది విద్యార్థినులకు జడ్జి గారి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమమే దాదాపు అరగంట పైన పట్టింది. బహుమతి ప్రదానం చేసిన తర్వాత స్వర్ణకుమారి మైక్ ముందు వెళ్లి నిల్చుని ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడసాగింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలలో బహుమతి ప్రదానం జరిగాక ఉపన్యాసాలంటే ఏవీ ఉండకూడదు. కానీ నేను ఇలా మాట్లాడటానికి తగిన కారణం ఉంది. ఇప్పుడు చూసిన మేలుకొలుపు అనే నాటిక నన్ను ఇలా మాట్లాడేలా చేస్తుంది. ఈ నాటిక రాసింది, డైరెక్ట్ చేసింది, ప్రదర్శింపజేసింది ఒక విద్యార్థిని అంటే నేనంత సులభంగా నమ్మలేకపోతున్నాను. నిజంగా అంత గొప్పగా ఉంది ఈ నాటిక. స్త్రీల సమస్యలను గురించి ఎంతో గొప్ప అవగాహన, వాటి పరిష్కారం పట్ల శ్రద్ధ, ఆసక్తి ఈ రచయిత్రిలో ఉన్నాయి. భావాలు కలిగి ఉండటమే కాదు, వాటిని వ్యక్తీకరించిన తీరు కూడా ఎంతో ఘనంగా ఉంది. సమస్యను ప్రతిబింబించడమే కాకుండా దానికి పరిష్కార మార్గాన్ని కూడా చూపించగలిగింది. స్త్రీలలో భావచైతన్యానికి, మానసిక పరిణితికి ఇలాంటి నాటికలు ఎంతో దోహదం చేస్తాయి. ఈ నాటికను రాసిన మిస్ మృదులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని చెప్పడంతో విద్యార్థినులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మృదుల స్టేజ్ మీదకొచ్చి సవినయంగా అందరికీ నమస్కరించింది. కంగ్రాచ్యులేషన్స్ మిస్ మృదుల, యూ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అంటూ మృదులను అభినందించింది స్వర్ణకుమారి. జడ్జి గారి అభినందనలు అందుకున్న ఆనందం మృదుల ముఖంలో ప్రతిఫలించింది. స్వర్ణకుమారి బయలుదేరడానికి సిద్ధమైంది. ఆమెతో పాటు కారు దాకా ప్రిన్సిపల్తో కలిసి వెళ్ళింది మృదుల. కారులో కూర్చుని అందరికీ నమస్కరించింది స్వర్ణకుమారి. అందరూ వీడ్కోలు చెబుతుండగా కారు బయలుదేరి వెళ్ళిపోయింది. ఫంక్షన్కి వచ్చిన విద్యార్థినులు, తల్లిదండ్రులు అంతా వెళ్ళిపోయారు. మృదులతో పాటు 4-5 విద్యార్థినులు ఆడిటోరియంలో ఉన్నారు. ప్రిన్సిపల్ అక్కడికి వచ్చింది. టైం 9 దాటింది. ఈ కుర్చీలు ఇవన్నీ రేపు సర్దుకోవచ్చు, ఇక బయలుదేరి ఇళ్లకు వెళ్ళండి అని చెప్పింది. తన కోసం వేచి ఉన్న ఆటో ఎక్కి వెళ్ళిపోయింది ప్రిన్సిపాల్ సుకుమారి. మృదుల ఆడిటోరియం బయటకొచ్చి తన కోసం తండ్రి గాని తమ్ముడు గాని వచ్చారేమోనని చూసింది. ఎవరూ కనిపించలేదు. తల్లితో తను ప్రత్యేకించి చెప్పి వచ్చినా తన కోసం ఎవరూ రాకపోవటం మృదులకు ఆశ్చర్యం అనిపించింది. ఆలోచిస్తూ మళ్లీ ఆడిటోరియం లోపలికి నడిచింది. మిగిలిన ఫ్రెండ్స్ ఇళ్లకు బయలుదేరటానికి తయారుగా ఉన్నారు. ఏమేం మృదుల, ఇంటికి రావా ఏమిటి, ఇంకా బయటికి లోపలికి తారట్లాడుతున్నావు అని అడిగింది అరుణ. మా నాన్నని గాని తమ్ముణ్ణి గాని పంపించమని అమ్మతో చెప్పొచ్చానే, కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. టైం కూడా 9:30 దాటింది అని బదులిచ్చింది మృదుల. పోనీ మనమే మృదులని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి ఆ తర్వాత మన ఇళ్లకు వెళ్ళిపోతేనో, సరళ సలహా ఇచ్చింది. వెధవ సలహా నువ్వును. మృదుల ఉండేది పోలీస్ క్వార్టర్స్లో. పోలీసుల మీద పత్రికల్లో పడే జోక్స్, కార్టూన్స్ చూశాక కూడా మనలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలు అటువైపు వెళ్ళటం ఎంత శ్రేయస్కరం. ఒక అమ్మాయి జోక్ చేసింది. ఆ జోక్కి మిగిలిన వాళ్లంతా పకాలను నవ్వారు. మృదుల ఆ జోక్స్ ఎంజాయ్ చేయలేకపోయింది. వాళ్ల నవ్వులతో పాలు పంచుకోలేకపోతున్నది. ఇది అని తెలియని అస్థిమిత భావం ఏదో ఆమె మనసులో కలకలం సృష్టిస్తూ ఉంది. ఇంతలో ఆడిటోరియం ముందు స్కూటర్ ఆగిన శబ్దం వినిపించింది. ఆత్రంగా మృదుల బయటకు నడిచింది. ఆమెను అనుసరించారు అరుణ, సరళ. స్కూటర్ దిగుతున్న తమ పక్కింటి సుబ్బారావు గారు కనిపించారు మృదుల కళ్ళకి. ఏదో తెలియని భయంతో మృదుల గుండెలు దడదడలాడాయి. ఏమిటంకులు ఇలా వచ్చారు, నాకోసమా? అతనికి ఎదురెళ్లి ఆత్రంగా ప్రశ్నించింది మృదుల. ఆయనకు దాదాపు మృదుల తండ్రి నారాయణరావు వయస్సే ఉంటుంది. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా ముందుంటాడు. ఎప్పుడూ చూడని విధంగా ఆయన మొహం గాంభీర్యంతో నిండి ఉండటం మృదులకు భయం కలిగించసాగింది. అవునమ్మా మృదుల, నాతో రా, మనం అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలి, జీరుపోయిన స్వరంతో చెప్పాడు సుబ్బారావు. మృదులకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమైంది అంకుల్, త్వరగా చెప్పండి, నాకు భయంగా ఉంది అంది భయంగా. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కానట్లు ఆయన మౌనంగా నిల్చుండిపోయాడు.
ఒక్క క్షణం ఆలస్యం కూడా భరించలేనట్లు ఆయన భుజాలు పట్టుకుని ఏడుస్తూ, చెప్పండి అంకుల్ ప్లీజ్, ఏమైంది అని ప్రశ్నించింది. సుబ్బారావు మృదుల తలపై చేయి వేసి నిమురుతూ, అధైర్యపడకమ్మా, భయపడవలసిందేమీ లేదు. మీ అమ్మ నాన్న ఏదో మాట అనుకుంటున్నట్లున్నారు. మీ అమ్మ కాస్త తొందరపడి కిరోసిన్ పోసుకుని అంటించుకుంది. అందరం కలిసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం అని చెప్తున్న సుబ్బారావును గట్టిగా పట్టుకుని అమ్మా అంటూ పెద్ద కేక వేసింది మృదుల. అరుణ, సరళ ఇద్దరూ చప్పున వెళ్లి మృదులను పట్టుకున్నారు. నన్ను తీసుకువెళ్ళండి, అర్జెంటుగా అమ్మని చూడాలి అంటూ రోధించసాగింది మృదుల. మృదుల, ఏమిటిది? నిన్ను తీసుకువెళ్ళటానికేగా ఆయన వచ్చారు. పద వెళ్ళి స్కూటర్ ఎక్కు అంటూ సర్ది చెప్పారు. సుబ్బారావు స్కూటర్ ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. మృదుల వెనక సీట్లో కూర్చుంది. స్కూటర్ బయలుదేరింది. అంకుల్, మా అమ్మకి ఏం కాలేదు కదూ మళ్ళీ అడిగింది మృదుల. ఏం కాదమ్మా, భయపడకు, కాసేపట్లో మీ అమ్మని చూస్తావు కదా అంటూ స్కూటర్ని వేగంగా హాస్పిటల్ వైపు పోనివ్వసాగాడు సుబ్బారావు. 10 నిమిషాల తర్వాత హాస్పిటల్ కాంపౌండ్లోకి ప్రవేశించింది స్కూటర్. అది ప్రభుత్వ ఆసుపత్రి. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా లైట్లు వెలగటం లేదు. పెద్ద పెద్ద చెట్లు ఆ చీకట్లో భయం సృష్టించే విధంగా ఉన్నాయి. అక్కడి వాతావరణమే ఏదో విధంగా ఉంది అని అనిపించసాగింది మృదులకు. స్కూటర్ నేరుగా ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి వెళ్లి ఆపాడు సుబ్బారావు. చప్పున స్కూటర్ దిగి ఆ వార్డు వైపు పరుగు తీసింది మృదుల. వార్డు బయటనే ఆమెకు కనిపించారు తండ్రి, తమ్ముడు. మృదులను చూడగానే పరుగున వచ్చి వాటేసుకుని అక్కా అంటూ ఏడవసాగాడు కిషోర్. మృదులకు కూడా దుఃఖం ఆగటం లేదు. తండ్రి వైపు చూస్తూ, నాన్న ఎలా ఉంది అమ్మకు అని ప్రశ్నించింది. నారాయణరావు బాగా డీలాపడి ఉన్నాడు. వయస్సు రెట్టింపైనట్లు నీరసించి ఉన్నాడు. కదిలిస్తే కన్నీళ్లు టప్పటప్ప రాలే విధంగా ఉన్నాడు. తండ్రిని గట్టిగా పట్టుకుంది మృదుల. ఆపరేషన్ థియేటర్లో ఉందమ్మా, కొన్ని గంటలు గడిస్తే గాని ఈ సంగతి చెప్పలేమంటున్నారు గద్గద స్వరంతో కూతురికి చెప్పాడు నారాయణరావు. అసలేం జరిగింది నాన్న ప్రశ్నించింది మృదుల. అతడు సమాధానం చెప్పబోతుండగా సుబ్బారావు అక్కడికొచ్చాడు. అమ్మాయి, ఇక్కడెందుకు మీరు? నాన్నను తమ్ముడిని తీసుకుని దూరంగా ఉన్న ఆ వరండాలో కూర్చో, నేను ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్లి పరిస్థితి కనుక్కుని వస్తాను అని మృదులతో చెప్పి చకచకా మెట్లెక్కి థియేటర్ వైపు వెళ్ళాడు. తండ్రిని తమ్ముడిని చెరో చేత్తో పట్టుకుని నడిపించుకుంటూ ఆ వార్డుకి చివరగా ఉన్న వరండాలోకి వచ్చింది. అక్కడ ఉన్న బల్లల మీద కూర్చున్నారు ముగ్గురు. అమ్మ ఎందుకిలా చేసింది? ఎందుకింత తొందరపడింది? అంత అవసరం ఏమొచ్చింది ఆమెకు? ఈ ప్రశ్నలు మృదుల మనసులో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తండ్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ అడిగి ఆయన్ని బాధపెట్టడం కూడా సమంజసంగా తోచలేదు. కిషోర్ బల్ల మీద నిస్సత్తుగా వాలిపోయి పడుకున్నాడు. నారాయణరావు కూతురి భుజం మీద తలవాల్చాడు. ఎంత నిగ్రహంగా ఉందామనుకున్నా అతడికి సాధ్యం కావటం లేదు. భార్య ఎందుకిలా తొందరపడిందా అన్న ప్రశ్న ఒకవైపు, భార్య బతుకుతుందా లేదా అనే భయం మరొక వైపు నారాయణరావు మనస్సుని కలతపెట్టసాగాయి. ఇంతలో అక్కడికి సుబ్బారావు వచ్చాడు. ఆపరేషన్ చేస్తున్నారు, పరిస్థితి ఆందోళనకరంగానే ఉందంటున్నారు. మరణ వాంగ్మూలం తీసుకోవడం కోసం మెజిస్ట్రేట్ గారికి కూడా మెసేజ్ పంపించారు ఇప్పుడే. మీరు గుండె ధైర్యంతో ఉండండి, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. నారాయణరావు దుఃఖాన్ని నిగ్రహించుకోలేక సతమతమవుతూ ఉన్నాడు. మృదులకు కూడా దుఃఖం ఆగటం లేదు. కానీ తను బెంబేలిపడి ఏడుస్తూ కూర్చుంటే తమ్ముడికి తండ్రికి ధైర్యం చెప్పేదెవరు? అందుకే బలవంతాన దుఃఖాన్ని అదిమి పెట్టుకుంది. ఏనాడూ చెలించని తండ్రి ఈరోజు ఈ విధంగా ఆవేదన చెందటం, ఆక్రోశించటం ఆమె మనస్సుని కలిచివేస్తుంది. నాన్నా, అసలేం జరిగింది? తండ్రిని ప్రశ్నించింది మృదుల. నారాయణరావు దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ చెప్పసాగాడు. ఆ రాత్రి డ్యూటీ నుండి నారాయణరావు ఇంటికి వచ్చేసరికి 8 దాటింది. కిషోర్ పుస్తకాల కోసం ఎవరో ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి అప్పటికింకా తిరిగి రాలేదు. కృష్ణవేణి వంట పనంతా పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని ఉంది. అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయిందా? ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకుంటాను ఈరోజు కాలేజీలో. ఇంట్లోకి రాగానే భార్యని అడిగాడు నారాయణరావు. వెళ్ళింది, మీరొస్తే అక్కడికి పంపమని కూడా చెప్పి వెళ్ళింది భర్తకు బదిలిచ్చింది కృష్ణవేణి. ఇంట్లో పిల్లలిద్దరూ లేకపోవడంతో భర్తతో తన నగల విషయం ఆ రోజు గట్టిగా తేల్చుకోవాలని నిర్ణయించుకుంది కృష్ణవేణి. ఆమె మెడలోని తాళిబొట్టు నిరుడు కూతురు పరీక్ష ఫీజు కోసం, బట్టల కోసం కుదవబెట్టి చాలా కాలం అయింది. ఇంకో 10 రోజుల్లో కృష్ణవేణి తమ్ముడి కూతురు పెళ్లి. ఆ పెళ్లికి వెళ్లటం కోసం తన నగ తెచ్చివ్వమని చాలా రోజులుగా భర్తను సాధిస్తున్నది కృష్ణవేణి. అయితే డబ్బు సర్దుబాటు కాక ఆమె కోర్కెను తీర్చడం లేదు నారాయణరావు. ఆ విషయంగా భర్తతో చాలా తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగింది కృష్ణవేణి.
మనసులోని అసంతృప్తిని, అశాంతిని అసహ్య రూపంలోకి మార్చి భర్తను నానా మాటలు అన్నది. చాలాసేపు సహనం వహించాడు నారాయణరావు. అసలే ఆ రోజు అతడి మనస్సంతా చికాగ్గా ఉంది. స్టేషన్లో ఎస్ఐతో గొడవపడొచ్చాడు. తను ఎన్ని విధాలుగా రెచ్చిపోతున్నా భర్తలో ఎలాంటి చలనం కనిపించకపోవటం కృష్ణవేణి ఉక్రోషాన్ని రెట్టింపు చేసింది. నేను గనక ఇన్నాళ్ళు మీతో ఈ దరిద్రంతో కాపురం చేస్తున్నాను, ఇంతకంటే చావునయ్యం అన్నది అక్కసుతో. ఏనాడూ ఆవేశపడని, మాట జారని నారాయణరావు ఆ క్షణంలో తొందరపడ్డాడు. స్టేషన్లో ఎస్ఐతో పడిన గొడవ అతడి మనస్సుని బాధిస్తూ ఉండటం కూడా అందుకు కారణమయ్యింది. చస్తే చావు, ఎవరిని బెదిరిస్తావు? నారాయణరావు నోటి వెంట ఆ మాట రావడమే తడువు కృష్ణవేణి ఆవేశంగా వంటింట్లోకి వెళ్లి తలుపేసుకుంది. భార్య నిజంగా అన్నంత పని చేస్తుందని ఏమాత్రం ఊహించలేదు నారాయణరావు. భార్య కేకలతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చేరారు. తలుపు పగలగొట్టి వంటింట్లోకి వెళ్లారు. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తుంది కృష్ణవేణి. ఎవరో వెళ్లి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చారు. 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. కృష్ణవేణిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. చెప్పడం ఆపి రోధించసాగాడు నారాయణరావు. తండ్రిని ఆ స్థితిలో చూసి మృదుల మనస్సు ద్రవించింది. తల్లి ఎందుకిలా చేసింది? తర్వాత పరిణామాల గురించి కానీ బిడ్డలను గురించి కానీ ఆలోచించలేకపోయిందా? తల్లి మనస్సు ఇంత బలహీనమైందా? ఆమెలో అసంతృప్తి, అశాంతి అంత తీవ్ర స్థాయికి చేరిందా? ఇంత చిన్న విషయానికి తల్లి ఈ విధంగా తొందరపడి తమ జీవితాలని అశాంతి పాలు చేయడం ఆమె మూర్ఖత్వం కాదా? వృద్ధుల ఆలోచనలను భగ్నం చేస్తూ నారాయణరావు అడిగాడు. ఏం తల్లి మౌనంగా ఉండిపోయావు? నేను తొందరపడ్డానని, తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? తండ్రి అలా దీనంగా అడుగుతుంటే మృదులకు కన్నీళ్లొచ్చాయి. లేదు నాన్న, ఇందులో మీ దోషం లేదని, ఉండదని నాకు తెలుసు అన్నది తండ్రిని ఓదారుస్తూ. ఇంతలో ఆ వార్డ్ ముందు కారు ఆగింది. అందులో నుండి జడ్జి స్వర్ణకుమారి దిగింది. మృదుల ఆశ్చర్యపోయింది. తన తల్లి దగ్గర మరణవాంగ్మూలం తీసుకోవటం కోసం వచ్చిందన్న మాట అనుకుంటూ ఆమెకు ఎదురెళ్ళింది. మృదులను చూస్తూనే స్వర్ణకుమారి ఆశ్చర్యపోయింది. మృదుల, ఈ వేళప్పుడు ఇక్కడ నువ్వు అంటూ ఆగిపోయింది. ఆత్మహత్య ప్రయత్నం చేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది మా అమ్మ మేడం, జీరవైన గొంతుతో పలికింది మృదుల. ఈజ్ ఇట్? ఐఎమ్ సారీ మృదుల అన్నది సానుభూతిగా. ఇంతలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హడావుడిగా వచ్చాడక్కడికి. పేషెంట్ మరణించింది మేడం, జడ్జి స్వర్ణకుమారితో చెప్పాడతడు. నారాయణరావు బోరున విలపిస్తూ అక్కడే కూలబడిపోయాడు. మృదుల మనస్సు మొద్దుబారిపోయింది. ఈ నిజాన్ని ఆమె మనస్సు జీర్ణించుకోలేకపోతున్నది. కొన్ని గంటల తేడాతో తన జీవితంలో ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవటం ఆమెకు నమ్మశక్యంగా లేదు. కిషోర్ ఏడుస్తూ వచ్చి మృదులను వాటేసుకున్నాడు. మృదులకు దుఃఖం ఆగటం లేదు. చేతులతో ముఖాన్ని కప్పుకుని బల్ల మీద కూర్చుండిపోయింది. జడ్జి స్వర్ణకుమారి ఆమె దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసింది. గుండె దిటుపు చేసుకో మృదుల అన్నది అనునయంగా. అమ్మా అంటూ ఆక్రోశించింది మృదుల. మిగిలిన కథ తర్వాతి భాగంలో.